N3 న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. మెడికల్ షాపుల బంద్కు పిలుపునిచ్చిన ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్. రాష్ట్ర వ్యాప్తంగా మూతపడ్డ షాపులు, ఇబ్బందులు పడ్డ ప్రజలు. కుప్పం గ్రామదేవత గంగమ్మను దర్శించిన సీఎం చంద్రబాబు దంపతులు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ. భూ ఆక్రమణకు తనకు ఎలాంటి సంబంధం లేదన్న ఎమ్మెల్యే కురుగొండ్ల. ప్రభుత్వ భూముల జోలుకొస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. నుడా చైర్మన్ అధికారులతో మంత్రి ఆనం సమీక్ష. ఆత్మకూరు సమగ్రాభివృద్ధిపై మాస్టర్ ప్లాన్. దేశవ్యాప్తంగా ఈ ఫార్మసీలు, ఇన్స్టెంట్ మెడిసిన్ డెలివరీ యాప్ల కార్యకలాపాలపై వివాదం మరింత ముదురుతోంది. ఆన్లైన్ ద్వారా మందుల విక్రయం పెరుగుతున్న నేపథ్యంలో సాంప్రదాయ మెడికల్ షాపుల యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అఖిల భారత కెమిస్ట్రీలు, డ్రగ్గిస్టుల సంఘం దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న మెడికల్ షాపులను మూసేసి నిరసన తెలియజేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో అఖిల భారత కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ సమైక్య కమిటీ పిలుపు మేరకు మెడికల్ షాపులు మూతవేయడం జరిగింది. ఆన్లైన్ మందులు కొనుగోలు నిలిపివేయాలని, కార్పొరేట్ మెడికల్ వ్యవస్థ డిస్కౌంట్లో కొనుగోలు ఆపాలని, నకిలీ మందులు అరికట్టాలని ప్రధాన డిమాండ్లతో మెడికల్ షాపుల యజమానులు సమిష్టిగా నేడు పోలేరమ్మ ఆర్చి నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటగిరి మెడికల్ యూనియన్ అధ్యక్షుడు కోటేశ్వరరావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో అత్యవసరంగా ఇచ్చిన GSR 22E నోటిఫికేషన్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనివల్ల కార్పొరేట్ ఆన్లైన్ ఫార్మసీలో 20% నుండి 50% వరకు భారీ డిస్కౌంట్ ఇస్తూ అక్రమ పోటీకి తెరలేపారని, దీనివల్ల నకిలీ ప్రిస్క్రిప్షన్లతో యాంటీబయోటిక్స్, మత్తు బిళ్లలు వాడకం వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. గ్రామీణ, చిన్నపాటి పట్టణాల్లోని సంప్రదాయ మెడికల్ షాపుల యజమానుల జీవనోపాధి దెబ్బతింటుందని వాపోయారు. కార్యక్రమంలో మెడికల్ షాప్ యజమానులు పాల్గొన్నారు. ఆన్లైన్ విక్రయాలు, కార్పొరేట్ సంస్థల డిస్కౌంట్లు, నకిలీ మందుల విక్రయాల నేపథ్యంలో ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ దేశవ్యాప్తంగా 24 గంటల సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో నెల్లూరులో AIOCD సభ్యులు సమ్మెను చేపట్టారు. సమ్మెలో భాగంగా నగరంలోని పలు మందుల దుకాణాలు మూతపడ్డాయి. కేవలం అత్యవసర మందులకు మాత్రమే కొన్ని దుకాణాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఔషధ వ్యాపార రంగాన్ని కాపాడాలని కోరుతూ AIOCD, APCDA పిలుపు మేరకు మే 20న నిర్వహించిన భారత్ బంద్కు SPSR నెల్లూరు జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విశేష స్పందన లభించింది. ఫార్మసీ రంగం ప్రస్తుతం ఎన్నో తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోందని సంఘం నాయకులు పేర్కొన్నారు. ముఖ్యంగా AI ఆధారిత నకిలీ ప్రిస్క్రిప్షన్లు, అనాధికారిక ఆన్లైన్ మందుల విక్రయాలు, యాంటీబయోటిక్స్ దుర్వినియోగం, ఫార్మసీ చట్టాల అమలులో లోపాలు, రోగుల భద్రతకు ముప్పుగా మారుతున్న అక్రమ కార్యకలాపాలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న GSR 220 నిబంధనల కారణంగా చిన్న, మధ్య తరహా మెడికల్ షాపులపై అదనపు భారం పడుతుందని సంఘం అభిప్రాయపడింది. ఫార్మసీ రంగంలో పనిచేస్తున్న వేలాది చిన్న కెమిస్ట్రీల జీవనోపాధిని పరిరక్షించేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని, అక్రమ ఆన్లైన్ విక్రయాలను అరికట్టాలని, రిజిస్టర్డ్ ఫార్మసిస్టుల హక్కులను కాపాడాలని సంఘం డిమాండ్ చేసింది. అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కొన్ని అవసరమైన మెడికల్ షాపులు మాత్రమే తెరిచి ఉంచినట్లు సంఘం తెలిపింది. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు పేరూరి ప్రదీప్, కార్యదర్శి వెంకటేశ్వర్లు, నరేంద్ర మరియు కార్యవర్గ సభ్యులు అశోక్, ఐతా భాస్కర్, అనిల్, సుధా తదితరులు పాల్గొన్నారు. ఆన్లైన్ విక్రయాలు అరికట్టేలా ఈ ఫార్మసీలపై కఠిన చర్యలు తీసుకోవాలని అనంతపురం నగరంలో పలు మెడికల్ దుకాణాలను మూతవేసి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఫార్మసీ, ఆన్లైన్ మందుల విక్రయాల వల్ల నకిలీ మందులు ప్రజలకు చేరి ప్రజా ఆరోగ్యంపై దెబ్బ పడుతుందన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఫార్మసీలపై నియంత్రణ విధించాలని డిమాండ్ చేశారు. టెక్నాలజీ ద్వారా నకిలీ మందులను తారుమారు చేయడానికి అవకాశాలు ఉన్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశాలను వెంటనే నియంత్రించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా బంద్లో భాగంగా నెల్లూరు జిల్లా సంఘంలోని మెడికల్ షాపులు మూతపడ్డాయి. ఆన్లైన్ ఫార్మసీల ద్వారా మందుల విక్రయాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ భారత మెడికల్ సమైక్య పిలుపు మేరకు మెడికల్ షాపుల బంద్ ప్రశాంతంగా కొనసాగింది. మెడికల్ షాపు యజమానులు స్వచ్ఛందంగా తమ షాపులను మూసివేసి నిరసనకు మద్దతు తెలిపారు. ఆన్లైన్ ద్వారా నిబంధనలకు విరుద్ధంగా మందుల విక్రయాలు సాగుతున్నాయని, వాటి ప్రభావంతో సాంప్రదాయ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నాయని పేర్కొన్నారు. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్
ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు నెల్లూరులో మందుల షాపులు 24 గంటల సమ్మెకు పిలుపునిచ్చారు. నగరంలోని ట్రంక్ రోడ్డు, గాంధీబొమ్మ, పొగతోట తదితర ప్రాంతాల్లోని మందుల షాపులను నిర్వాహకులు మూతవేశారు. కేవలం అత్యవసర మందులకు మాత్రమే కొన్ని దుకాణాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా సభ్యులు ఏర్పాటు చేశారు. ఆన్లైన్ విక్రయాలు, కార్పొరేట్ సంస్థల డిస్కౌంట్లు, నకిలీ మందుల విక్రయాలను వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు. ఒక్కసారిగా మందుల షాపులు క్లోజ్ అవ్వడంతో ఆయా ప్రాంతాలు నిర్మానుష్యంగా మారిపోయాయి. కుప్పం గ్రామదేవత గంగమ్మ తల్లిని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కుప్పం గ్రామదేవత తిరుపతి ప్రసన్న గంగమ్మ తల్లికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు. చిత్తూరు జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక్కరోజు పర్యటనలో భాగంగా బుధవారం కుప్పం నియోజకవర్గ పరిధిలోని శాంతిపురం మండలంలో వెలసి ఉన్న కుప్పం గ్రామదేవత తిరుపతి ప్రసన్న గంగమ్మ తల్లిని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీ సమేతంగా దర్శించుకున్నారు. సీఎం సతీమణి భువనేశ్వరితో కలిసి గంగమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించారు. హెలికాప్టర్ ద్వారా కుప్పం చేరుకున్న ముఖ్యమంత్రికి చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ హార్దిక స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలమనేరు, కుప్పం, మదనపల్లి జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. తిరుగు ప్రయాణంలో ముఖ్యమంత్రి దంపతులు తంజమ్మ కొట్టాలు వద్ద ఆగారు. కల్లుగీత కార్మికులు తాటిముంజులు తీస్తుండగా కాన్వాయ్ను నిలిపి వారి వద్దకు వెళ్లిన సీఎం చంద్రబాబు దంపతులు ముంజులు తీసి ఇవ్వండి, రుచి చూస్తామని అడిగారు. కార్మికులు అందించిన తాజా తాటిముంజులను సీఎం దంపతులు రుచి చూశారు. ఈ సందర్భంగా కల్లుగీత కార్మికులతో ముఖ్యమంత్రి కాసేపు ఆత్మీయంగా సంభాషించారు. వారి పనితీరు, కుటుంబ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆత్మకూరు పట్టణ సమగ్రాభివృద్ధి తన లక్ష్యమని రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. నుడా చైర్మన్ కోటంరెడ్డి అధికారులతో ఆయన మాస్టర్ ప్లాన్ పై సుదీర్ఘంగా చర్చించారు. నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరు మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ పై నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్, సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి అభివృద్ధి ప్రణాళికపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విస్తృతంగా చర్చించారు. ఆత్మకూరు పట్టణాన్ని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సరికొత్త మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. పట్టణంలో రహదారుల విస్తరణ, అంతర్గత రోడ్ల కనెక్టివిటీ మెరుగుదల, సీసీ రోడ్ల నిర్మాణం, ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ, స్వచ్ఛమైన త్రాగునీటి సరఫరా వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులకు మంత్రి సూచించారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డు సమానంగా అభివృద్ధి చెందేలా అవసరాల ఆధారంగా ప్రణాళికలు సిద్ధం చేసి ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆనం ఆదేశించారు. పట్టణ విస్తరణ, పెరుగుతున్న జనాభా అవసరాలు, భవిష్యత్ ట్రాఫిక్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ప్రణాళికతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. నెల్లూరు కార్పొరేషన్
అంటే పాత ఈ జిల్లాలో అంటే కందుకూరు కూడా అంతకుముందు ఇక్కడే ఉంది, అందుకని అట్లే సేన చెప్పినట్లు మనం ఇరిగాళ్ళమ్మ గుడి కాడ నెల్లూరు ట్యాంక్ చేసినట్లు అది చేసుకుంటా పోవచ్చు. మిగతా రోడ్డు పట్టు రోడ్డు ఉంటుంది, మనకి ఇది కూడా ఉంది. ఇది కానీ మనం చేసుకుంటే ఈ ఇయర్ లేదు కానీ నెక్స్ట్ ఇయర్ మీకు ఈ రోడ్డు ఒక్కటే ఈ చెరువు కాడ వస్తుంది. ఇది మనకి ఫీజిబుల్ ఉందా లేదా అనేది ఉంటుంది. మీరు అనేది చెరువు బండుని మనం సపోర్ట్ చేసుకొని వైడింగ్ చేసుకోవచ్చు, రోడ్ ఫామ్ చేసుకోవచ్చు అని మీరు అనేది. అంటే బంధం చేసినప్పుడు ఏమవుతుంది సార్, ఆటోమేటిక్ మీకు లోపలగా కూడా మంచి ఇట్లా వాకింగ్ కానీ అంతా అదే చేస్తాం సార్. ఇప్పుడు నేను చేశాను కదా సార్ ఇండియా నెక్లెస్ ఆ టైం చేసుకోవచ్చు సార్. అందులో మీకు పెద్ద చెరువు ఉంది. నియోజకవర్గంలో భూ ఆక్రమణలకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ స్పష్టం చేశారు. వెంకటగిరిలోని మున్సిపల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎవరైనా ఆక్రమణలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రామకృష్ణ. తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ 2019 నుంచి 2024 వరకు గత వైసీపీ పాలనలో పేదలకు తీవ్రంగా అన్యాయం జరిగిందని, కొందరు నాయకులు అధికారులతో కలిసి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల భూములను సైతం ఆక్రమించుకున్నారని ఆయన మండిపడ్డారు. పాత స్టాంపులతో దొంగ పత్రాలు సృష్టించి వారికి సహకరించే అధికారులను ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన కఠినంగా హెచ్చరించారు. గతంలో మంత్రిగా పనిచేసిన నేతరుమలి రాజ్యలక్ష్మి వెంకటగిరి నడుబొడ్డులో ఉన్న విశ్వోదయ ప్రభుత్వ కళాశాల ప్రాంగణాన్ని వేలంపాట పెట్టారని, అప్పట్లో పాడుకున్న 16 మంది వ్యక్తులకు ఇప్పటివరకు భూమిని అప్పగించలేదని, ఆనాడు నేను వెంకటగిరికి తొలిసారి ఎమ్మెల్యే అయ్యానని తెలిపారు. వెంకటగిరిలో అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రజలు ఈ మార్పును గమనించాలని కోరారు. పై అధికారులు ఈ అధికారులు అరిచారు, మరి ఈ అధికారులు చూసుకున్నారు. దీనిలో నాకు ఎలాంటి ప్రమేయం లేదు. ఇన్ని సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఎక్కడా కూడా ఎవరు జోలికి వెళ్ళాలా, నాకు సంబంధం లేని విషయం ఇది. కాబట్టి క్లారిటీగా చెప్తున్నాను, మీరే విన్నారు. ప్రెస్ మీట్లో అపోజిషన్ పార్టీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడారు విన్నారు. ఆ వినిన తర్వాత పై అధికారులు వీళ్ళకి ప్రసందించారు, వీళ్ళ పని వీళ్ళు చేస్తున్నారు, కానీ నాకు ఎలాంటి సంబంధం లేదు. బాయ్స్ స్కూల్లో తప్పుడు పత్రాలు ఇచ్చారు, దాని విషయంలో కూడా మనం అరెస్ట్ చేయించాం ఎంఆర్ఓని. కాబట్టి అలాంటి ఆక్రమణలు ఉంటే మాత్రం అధికారులు అందరూ చూసుకుంటారు. ఆక్రమణలు జరగకూడదని చెప్తున్నాం. మనం కూడా మనమేం ప్రోత్సహించడం లేదు, మనకి ఎలాంటి సంబంధం లేదు. ఇంకా కూడా ఉన్నాయి, ఎందుకంటే కొన్ని డాక్యుమెంట్లు గతంలో చేసినట్టు కూడా తయారు చేసి ఇప్పుడు అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. నేను నిన్న కూడా చూశాను, కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. నన్ను చూసి దాంకుంటున్నారు. దాంకోవాల్సిన అవసరం ఏంది? రైల్గా ఆయన రైట్ ఉంటే రావచ్చు. వాడికి వెళ్ళి అధికారులకు మాయమాటలు చెప్పి, అంటే గతంలో ఎప్పుడో వాళ్ళ మామూలు ఎవరో వీఆర్ఓలో ఉన్నప్పుడు పేపర్లో పుట్టించి, ఆ తర్వాత ఎంఆర్ఓలు రిటైర్డ్ అయిన వాళ్ళు వాళ్ళ దగ్గర పేపర్లు పుట్టించి తిరుగుతూ ఉన్నారు. అవి ఏవి కూడా చెల్లవు. ఖచ్చితంగా వెంకటగిరిలో ఆక్రమణ జరిగితే ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఉపాధి హామీ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. నడింపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు కలెక్టర్. కదిరి రూరల్ మండలం నడింపల్లి గ్రామం వద్ద జరుగుతున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని పరిశీలించి కూలీలతో మాట్లాడారు. వారికి అందుతున్న విత్తనాలు, కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, నిబంధనల ప్రకారం కూలీలందరికీ పనులు కల్పించడంతో పాటు ఉపాధి హామీ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఎల్డీఓ వెంకటరత్నం, ఎంపీడీఓ పోలప్ప, తహసీల్దార్ రెడ్డి శేఖర్, డిప్యూటీ ఎంపీడీఓ ఇబ్రహీం, పీడీఓ మస్తాన్ మరియు స్వర్ణగ్రామం సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలోనే రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో మొదటి స్థానంలో నిలపాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆమంచర్ల గ్రామ అభివృద్ధికి 5,35,00,000 నిధులు కేటాయించమని, నెల్లూరు రూరల్ మండలంలో ఇంకా ఏమైనా అభివృద్ధి పనులు ఉంటే రాబోయే రోజుల్లో చేస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. బుధవారం ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఆమంచర్ల, దొంతాలి గ్రామాలలో 70 లక్షల రూపాయల అభివృద్ధి పనులను మండల ప్రజా పరిషత్తు అధ్యక్షులు బూడిద విజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సులతో కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ మండలంలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా 19,70,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. అనంతరం ఆయన ఆమంచర్ల ప్రైమరీ హెల్త్ సెంటర్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ కోఆప్షన్ సభ్యులు అల్లాబక్షు, ఎంపీటీసీ చండి అరుణమ్మ, తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ పముజల ప్రదీప్, తెలుగుదేశం పార్టీ నాయకులు మలినేని వెంకయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇదేంటిది? ఇవి డైలీ మనకు పేషెంట్స్ వస్తారు, బీపీ షుగర్ చెక్ చేయడం, మన జనరల్ మెడిసిన్ గానీ అవన్నీ ఇస్తాం. స్టాక్ రిజిస్టర్ మెడికల్ మెడిసిన్ వస్తాయి సార్. అదే మెడిసిన్ ఎక్కడ రిజిస్టర్ చేస్తారు? ఇది రిసీవ్డ్ స్టాకా? ఇది మంత్లీయా? ఇది మంత్లీయా? 4 months ఒకసారి కానీ 5 months ఒకసారి కానీ వస్తాయి రిజిస్టర్. మీకు అక్కడి నుంచి రావచ్చు. మీరు మంత్లీ టాలీ చేసుకుంటారా 4 months ఒకసారి? మెడిసిన్ ఎప్పుడైతే మనకు వస్తాయో రిటర్న్ బ్యాలెన్స్ ఉన్నాయి ప్లస్ ఓపెనింగ్ మెడిసిన్ 3 మెడిసిన్ వచ్చినప్పుడు చేసుకుంటారు. ఎవరి మంత్ చేసుకోవచ్చు కదా మనం. ఎవ్రీ మంత్ అంటే మన స్టాక్ రూరల్ నియోజకవర్గంలో ఆమంచర్ల గ్రామంలో 45 లక్షల రూపాయలతో మన రోడ్లని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ మండలంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న నెల్లూరు రూరల్ మండలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారి ఆధ్వర్యంలో 19,70,00,000 రూపాయలతో రోడ్లు కానీ, అదేవిధంగా శ్మశాన వాటికల్లో షెల్టర్లు కానీ, వివిధ రకాల అభివృద్ధి పనులకి ఒక్క మండలంలోనే ఎన్ఆర్జేసీ నిధుల కింద వివిధ రకాల ఫండ్స్ కింద 19,70,00,000 రూపాయలతో మనం ఈ అభివృద్ధి పనులు కూడా సాధించుకున్నాం. లక్ష్యం ఒకటే, అభివృద్ధి మంత్రంగా జెండా అజెండాగా పనిచేస్తామని ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, ఇంకేదైనా ఉన్నా కూడా నెల్లూరు అర్బన్లో ఉన్న 26 డివిజన్లో కానీ, మండలంలో ఉన్న 18 గ్రామాలకు సంబంధించి కానీ ఏదున్నా కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి ఆఫీస్కి కానీ, స్థానిక నాయకత్వానికి కానీ తెలియజేస్తే తప్పకుండా అవన్నీ కూడా వీళ్ళంత వరకు చేస్తామని తెలియజేస్తూ, వైసీపీ నేత పాముల సీనయ్య వ్యాఖ్యలకు ముత్తుకూరు టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు ధీటైన సమాధానమిచ్చారు. మల్లికార్జున యాదవ్ని విమర్శించే స్థాయి మీది కాదని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో అవినీతి జరిగిన ఈపూరు కాలువ మీదుకు తీసుకురమ్మంటారా, లేక పంటపాలెం చెరువు కలుజు దగ్గరకు తీసుకురమ్మంటారో ఛాలెంజ్ చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైఎస్ఆర్సీపీ నాయకుడు పాముల శ్రీనివాసులు కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చారు. ఎస్సీసీఎల్ మండల ప్రధాన కార్యదర్శి కల్తూరి రవి మాట్లాడుతూ, స్థాయి గురించి మాట్లాడేటప్పుడు అదే స్థాయి మనకు ఉండాలని, కష్టపడి పనిచేస్తేనే మల్లికార్జున యాదవ్కి పదవి ఇచ్చారని చెప్పారు. శ్రీశైలం తిరుపతి వద్దని మనస్సాక్షి మీద ఒట్టు వేసుకుని అవినీతి గురించి మాట్లాడారని తిరుపతి పార్లమెంటు ఎస్సీసీఎల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గర్తటి ఉదయ్ అన్నారు. కాకానీని విమర్శించే స్థాయి మల్లికార్జున యాదవ్కి లేనప్పుడు సీఎం చంద్రబాబు నాయుడిని, తనకంటే పెద్ద వ్యక్తి అయిన సోమిరెడ్డిని విమర్శించే స్థాయి గోవర్ధన్ రెడ్డికి ఉందా అని టీఎన్టీయూసీ మండల ప్రధాన కార్యదర్శి నక్కా మోహన్ రావు ప్రశ్నించారు. అవినీతి వాళ్లు చేసి మా నాయకుడి మీద విమర్శలు చేస్తున్నారని, ఏ కాలువ మీదకు తీసుకురమ్మంటారో చెప్పాలని దాని చిన్న అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షుడు పట్టుపు శోభన్, మాజీ సర్పంచ్ కావలి విజయ్ కుమార్, యాదగిరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అవినీతి అనేది మీరు చేశారు గతంలో. ప్రత్యక్షంగా ఏంటంటే ఏదరాపాలెం కాడ నుంచి పంటపాలెం ఈపూర్ కాలువ ఉంది. ఆ కాలువని గతంలో కనీసం 20 గంటలు 30 గంటలు చేసి మీరు 10 లక్షలు 15 లక్షలు బిల్లులు చేసుకుని తినేస్తున్నారు. దాని గురించి తీసుకురమ్మంటారా? లేదంటే పంటపాలెం చెరువు కలుసు కాలం ఉంది, ఆ కలుసుని వైసీపీ హయాంలో పూడ్చేశారు.
ఆ కాలువ గురించి మా నాయకుడిని తీసుకురమ్మంటారా? ఏ దాని గురించి సబ్జెక్టుగా తీసుకురమ్మంటారు? మేము సిద్ధం మా నాయకుడిని తీసుకొచ్చేదానికి ఎక్కడికైనా సరే. లేదంటే జగనన్న కాలనీ అని ఉంది గాడిదలవాగలో డమాయపాలెం పంచాయతీకి సంబంధించి. ఆ జగనన్న కాలనీలో అర్హులైన వాళ్ళకి ఇచ్చారా, అర్హులు కాని వాళ్ళకి ఇచ్చారా? దాని మీద తీసుకురమ్మంటారా మా నాయకుడిని? దానికని మేము సిద్ధమే. బెడతాపూలలో జంగాల గంటిగా ఈ విధంగా ఎత్తుకుంటే ముత్తుకూరు మండలంలో 19 పంచాయతీలు ఉంటే ఈ 19 పంచాయతీల్లో వైసీపీ కార్యకర్తలు అయితేనే, తెలుగుదేశం కార్యకర్తలు అయితేనే ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. వైసీపీ కార్యకర్తలు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఏ విధంగా కాకాను కోరుతుంటే మన ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ నాయకుల్ని కార్యకర్తలు తొక్కేసాడు. తొక్కి తుంగలో తొక్కి పెట్టి అవతల వాళ్ళకి పగ్గాలు ఇచ్చి మన వాళ్ళని నట్టేట ముంచేసిన దాఖలాలు గోవర్ధన్ రెడ్డిది. అది మర్చిపోయి ఈరోజు అవినీతి పరుడు చంద్రమోహన్ రెడ్డి అంటే చంద్రమోహన్ రెడ్డి అవినీతి పరుడు కాదయ్యా, చంద్రమోహన్ రెడ్డి అవినీతి పరుడు కాదయ్యా. జమీందారు కుటుంబంలో పుట్టి జమీందారుగా బతికి ఈ రోజు ఉన్న ఆస్తులు అన్ని అమ్ముకొని ఈ రోజు పేదల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నాడయ్యా. చంద్రమోహన్ రెడ్డి చేసిన తప్పేందయ్యా ఒకసారి చెప్పండి. అర్హులైన ప్రతి నిరుపేదకి సీఎం సహాయ నిధి కొండంత అండగా ఉంటుందని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. వెంకటగిరిలోని మున్సిపల్ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసి మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్యే. తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ కార్యాలయంలో సివిఏపి యూనిట్ విభాగ కార్యాలయంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు నియోజకవర్గంలో 542 మంది బాధితులకు 5 కోట్ల రూపాయలు మంజూరు చేయించామని తెలిపారు. గత 5 ఏళ్ల రాక్షస పాలన పోయి రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పార్టీలకు సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సీఎం సహాయ నిధి అందిస్తున్నామని తెలియజేశారు. 2019 నుండి 2024 వరకు జరిగిన గత వైసీపీ పాలనలో పేదలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అవ్వారు సత్యనారాయణ, మాజీ ఏఎంసీ చైర్మన్ రాజేశ్వరరావు, మాధవయ్యపాలెం సొసైటీ అధ్యక్షుడు ఏలేశ్వర రామచంద్రయ్య, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ 2 సంవత్సరాల లోపల 542 మంది బెనిఫిషర్స్, అందులో అందరికీ కలిపి ఒక వెంకటగిరి నియోజకవర్గానికే 5 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఇచ్చాం. ఎవరైతే మన దగ్గరకు వచ్చి పార్టీలకు అతీతంగా పిలిచిచ్చారో వాళ్ళందరికీ కూడా మనం 5 కోట్ల చిల్లర తెచ్చివ్వడం జరిగింది. ఇంకా కూడా ఎవరు వచ్చినా కానీ మనం పార్టీలకు అతీతంగా పనిచేస్తూ ఉన్నాం. అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యశ్రీ వర్తించినటువంటి వాళ్ళు బిల్లులు తెచ్చుకుంటే అందరికి కూడా తెచ్చిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 5 సంవత్సరాల పరిపాలనలో 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం అని చెప్పి వచ్చి ప్రజలకు అన్యాయం చేశాడు. ఇలాంటి పేదవాళ్ళకి ఎక్కడా కూడా ఒక 1000 రూపాయలు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. ఒక అవకాశం అని చెప్పాడు, చాలా చెప్పాడు, ఏది చేయలేదు. ఇలాంటి వాళ్ళకి సీఎం రిలీఫ్ ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేవని చెప్పని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఆర్థిక ఇబ్బందులున్నా ఆయన చేసిన పాపాలను కూడా ఈ పార్టీ భరిస్తూ ఈరోజు పేద ప్రజలకు అందరికి కూడా ఈ విధంగా ముఖ్యమంత్రి నిధి నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది. అందుకనే నేను ఇక్కడ ఈరోజు ఎమ్మెల్యేగా కొనసాగేందుకు ఈ ప్రయాణం ఇదే విధంగా కొనసాగించాలని చెప్పడం వెంకటగిరి ప్రజలు కోరుకుంటూ మీ అందరికీ అందుబాటులో ఉండే సేవ చేసేటువంటి భాగ్యాన్ని కలిగించమని చెప్పిన కూడా ప్రాధాన్యపడతా ఉన్నాం. వాహనం ఢీకొని 2 చుక్కల దుప్పెలు మరణించిన ఘటన నెల్లూరు జిల్లా నర్రవాడ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. దుత్తలూరు మండలం నర్రవాడ హైవే వద్ద అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 చుక్కల దుప్పిలు మృతి చెందాయి. గుర్తు తెలియని వేగవంతమైన వాహనం ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో ఒక దుప్పి పూర్తిగా నుజ్జు కాగా మరో దుప్పి కూడా తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. బల్క్ టెండర్లు రద్దు చేయాలని సిఐటియు నేతలు డిమాండ్ చేశారు. నీరుంపల్లి ఆలయం నుంచి ఏపీఎండీసీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి సిపిఓకు వినతిపత్రం అందజేశారు. ఓబురువారిపల్లిలో కార్మికులు పల్వరైజింగ్ మిల్లుల యజమానులతో సమావేశం నిర్వహించారు.
తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె సిఐటియు ఆధ్వర్యంలో చలో మంగంపేట ఏపీఎండీసీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. సిఐటియు రాష్ట్ర నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బల్క్ టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ సమానంగా ఖనిజం ధర ఉండాలి, కార్మికుల భవిష్యత్తు కాపాడాలి అనే నినాదంతో స్థానికంగా ఉన్న నీరుంపల్లి ఆలయంలో కార్మికులతో, పల్వరైజింగ్ మిల్లుల యజమానులతో సిఐటియు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆలయం నుండి ర్యాలీగా ఏపీఎండీసీ కార్యాలయం వద్దకు వచ్చి సిపిఓ గోపీనాథ్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు నరసింగారావు, సిఐటియు రాష్ట్ర నాయకులు జి బాలసుబ్రహ్మణ్యం, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏపీఎండీసీ మంగంపేట బేరైటీస్ పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ కందార్పు మురళి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం, సిఐటియు జిల్లా అధ్యక్షులు జయచంద్ర, ఆల్వరైజింగ్ మిల్లుల అధ్యక్షుడు మాచినేని విశ్వేశ్వరనాయుడు, పల్వరైజింగ్ యజమానులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ గనులు ఉన్నాయని చెప్పి నిర్ధారణ అయిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి మిల్స్కి ఎవరికి పని లేకుండా, కార్మికులకు పని లేకుండా పోతుంది. మైనింగ్లో కూడా చాలా 95% ఖనిజం ఉండేటువంటి దాన్ని అట్లా ఎగుమతి చేయడం అనేటువంటిది దేశానికి నష్టకరం. దాన్ని కాపాడుకోవాలి. ఆ ఉద్దేశంతో మేము మైనింగ్ అనే దాన్ని ఇక్కడ కాపాడుకోవడం, ముగ్గురాయిని ఇక్కడ కాపాడుకోవడం ద్వారా, పౌడర్ ద్వారానే జరిగినప్పుడు గ్యారంటీగా ఇక్కడ స్థానికులు కూడా న్యాయం జరుగుతుంది. లేకపోతే ఈ ప్రాంతం అంతా కూడా ఎడారైపోతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులు జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను పొదలకూరులో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. 43 కేజీల భారీ కేకును కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాణించాలని ఆకాంక్షించారు. పొదలకూరు పట్టణంలోని పంచాయతీ బస్టాండులో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా జూనియర్ ఎన్టీఆర్ 43వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా 43 కేజీల భారీ కేకును కట్ చేసి అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా నందమూరి అభిమానులు బ్రహ్మదేవి చంద్రశేఖర్, సాదం గిరీష్ మాట్లాడుతూ సినీ చలనచిత్ర రంగంలో తాతకు తగ్గ మనవడిగా విభిన్నమైన పాత్రలు పోషిస్తూ అభిమానుల గుండెల్లో జూనియర్ ఎన్టీఆర్ చెరగని ముద్ర వేశారన్నారు. అతి చిన్న వయసులోనే సినిమా రంగంలో ప్రవేశించి ప్రపంచం సృష్టించారన్నారు. సినిమా రంగంలో ఏ విధంగా అయితే రాణిస్తున్నారో అదేవిధంగా రానున్న రోజుల్లో రాజకీయంలో అడుగుపెట్టి రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నందమూరి అభిమానులు, పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జునాయుడు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మా అన్న నందమూరి జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా పొదలకూరులో ఉండి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు 43వ కేజీల భారీ కేక్ కట్ చేయడం జరిగింది. అనంతరం ప్రభుత్వ హాస్పిటల్లో ఈ ఫ్రూట్స్ కూడా పంచడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సినీ చరిత్రలోనే గుర్తు తెలియని వ్యక్తిపై కర్రతో దాడి చేసి గాయపరిచిన ఘటన కలువాయి మండలంలో చోటు చేసుకుంది. తలపై బలమైన గాయమై చెయ్యి విరిగినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలం చిన్నగోపవరం గ్రామానికి చెందిన బోయిళ్ల మధుసూదన్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుని వివరాల మేరకు ఈ నెల శనివారం 16వ తేదీ రాత్రి 11 గంటల ప్రాంతంలో వారు నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంటి మెట్లు చాటున ఉండడం చూసిన తన కుమార్తె ఎవరో మెట్లు చాటున ఉన్నారని చెప్పగా ఆ వ్యక్తి గోడ దూకి వెళ్లడం చూసి మధుసూదన్ రెడ్డి అతడిని వెంబడించగా దుండగుడు ముళ్ల పొదల చాటున దాక్కుని పెద్ద కర్రతో మధుసూదన్ రెడ్డిపై దాడికి పాల్పడగా మధుసూదన్ రెడ్డి చెయ్యి విరిగి తలకు బలమైన గాయమైనట్లు తెలిపారు. ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు చిన్నగోపవరంలో విచారణ చేపట్టారు. చిన్నగోపవరం కలువాయి మండలం శనివారం, నా పేరు మధుసూదన్ రెడ్డి, బోయల మధుసూదన్ రెడ్డి. శనివారం నైట్ 11:30 అప్పుడు మా పాప చదువుకుంటున్నది. మేము ఇద్దరం పడుకొని ఉన్నాము. గోడ దూకొచ్చి మెట్ల కాడ కాపు కాసున్నాడు. పాప చూసి లేచి మమ్మల్ని లేగొట్టింది. లేగొట్టిన తర్వాత చూడంగానే మాకు ఎవరు మనిషి అవ్వలేదు. పాప ఏమంటే ఏదో మనిషి ఉన్నాడని భ్రమ చెందిందని మేము అంత ఇది తీసుకోలేదు. తర్వాత అంతలెక్క ఎతికి కామ్ అయిపోయి 10 నిమిషాలకి రిలాక్స్ అయ్యాము. మళ్ళీ మా పాప మిద్ది మీదకి ఎక్కి చూడంగానే వెనక పక్క నుంచి సందులో నుంచి సాకలో ఆ ఇంటి వెనకాల వెళ్తున్నాడు డాడీ అని చెప్పంగానే లైట్ వేసుకున్న అప్పుడు కూడా నాకు మనిషి అవ్వకుండా ఏదో భ్రమపడిందిలే అని చెప్పి భయపడుతూ ఉంది అని చెప్పి వెళ్ళాను. అక్కడ చూస్తుంటే వెనక పక్క నుంచి నన్ను అటాక్ చేశాడు. అటాక్ చేసి కట్టితో కొట్టంగానే చెయ్యి ఇరిగింది, నెత్తి మీద దెబ్బ తగిలింది. నేను నలుగురిని కేకేసేసరికి నన్ను నెట్టేసి ఆ దొడ్డులో నుంచి పారిపోయాడు. మనిషి అయితే చూడలేదు, ఎవరనేది మనం దాన్ని నోటీస్ చేయలేకపోయాం.
మరి మనం ఎవరిని వాళ్ళని చెప్పలేం కదా. అది 108 వచ్చింది, హాస్పిటల్కి కూడా వెళ్ళాము. ఎస్ఐ వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేశారు. హాస్పిటల్ నుంచి 108 నుంచి కూడా వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. గవర్నమెంట్ ఎంప్లాయర్ హెడ్ ఆఫీస్లో, నెల్లూరు హెడ్ ఆఫీస్లో, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మెడికల్ షాపుల బంద్కు పిలుపునిచ్చిన ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్. రాష్ట్ర వ్యాప్తంగా మూతపడ్డ షాపులు, ఇబ్బందులు పడ్డ ప్రజలు. కుప్పం గ్రామదేవత గంగమ్మను దర్శించిన సీఎం చంద్రబాబు దంపతులు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ. భూ ఆక్రమణకు తనకు ఎలాంటి సంబంధం లేదన్న ఎమ్మెల్యే కురుగొండ్ల. ప్రభుత్వ భూముల జోలుకొస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. నుడా చైర్మన్ అధికారులతో మంత్రి ఆనం సమీక్ష. ఆత్మకూరు సమగ్రాభివృద్ధిపై మాస్టర్ ప్లాన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.